హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఇవాళ ఎంతో స్పాంజీ అయిన చాక్లెట్ కేక్ ఎలానో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 eggs, మైదా, కోకో పౌడర్. నేను 1.5 కప్ మైదా, 2 స్పూన్స్ కోకో పౌడర్ తీసుకొని అంతా కూడా సీవ్ చేసుకున్నాను. అలా సీవ్ చేసుకున్న తర్వాత తీసుకున్న ఎగ్స్ అంతా కూడా బీట్ చేసుకున్నాను. బాగా ఇలాగా ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసుకున్నాను. తీసుకున్న కప్తోనే 3/4 షుగర్ వేసుకొని బటర్ అనేది మెల్ట్ చేసుకొని మళ్ళీ ఇలాగ ఫోమింగ్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. దాదాపు ఇలాగ 5 minutes బీట్ చేసుకుంటే ఇలా ఫోమ్ అనేది వస్తుంది. తర్వాత బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. హీట్ కోసం ఇలాగ కుక్కర్లో స్టాండ్ పెట్టి హీట్ చేసుకోవాలి 5 minutes. ఇప్పుడు బీట్ చేసుకున్న దాంట్లో పౌడర్ మైదా కొంచెం వేసుకొని హోల్ మెథడ్లో ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటే కాచి చల్లార్చిన పాలు ఇలాగా కొంచెం వేసి కట్ అండ్ హోల్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది మనకు స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. కేక్ ప్యాన్ లేకపోతే ఇలాగా వెడల్పాటి గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసి గిన్నెకి అంతా కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మైదా వేసుకొని గిన్నె అంతా కూడా ఇలా డస్ట్ చేసుకొని ఎక్స్ట్రా మైదాని తీసేయాలి. నెక్స్ట్ బ్యాటర్లోకి 1/2 టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్, అంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి 1/2 టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్, కొంచెం చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నా. ఇవంతా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రై నట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాదం, పిస్తా, కాజు, కిస్మిస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని తీసుకున్న కేక్ ప్యాన్లోకి ఈ చాక్లెట్ బ్యాటర్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డ్రై నట్స్ అనేవి బ్యాటర్ మీద వేసుకొని బ్యాటర్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా బ్యాటర్లో ఉంటే అంతా కూడా పోతాయి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసి మీడియం ఫ్లేమ్లో 15 minutes అనేది హీట్ చేసుకోవాలి. లోపల ఉండే రబ్బర్ని అదేవిధంగా ఈ విజిల్ లేకుండా 20 minutes అనేది హీట్ చేసుకోవాలి. నేను 20 minutes తర్వాత చూస్తున్నాను కేక్ బాయిల్ అయిందా లేదా అని. ఇలా ఫోర్క్ పెట్టి చూసినప్పుడు మనకు ఏమీ అంటుకోకూడదు, కానీ ఇక్కడ నాకు కొంచెం అంటుకునింది. అందుకని మళ్ళీ ఒక 10 minutes అనేది హీట్ చేసి చూసిన తర్వాత ఇప్పుడు ఏం అంటుకోలేదు. కేక్ని అంతా కూడా బాగా కూల్ అయిన తర్వాత ప్యాన్ కూల్ అయిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి. కేక్ అనేది బాగా ఫ్లఫీగా పొంగుండాలి చూడండి. ఇప్పుడు చాక్ తీసుకొని ఇలాగా కేక్ ఎడ్జెస్ అంతా కూడా ఒకసారి ఇలాగా అంతా కూడా కట్ చేసుకొని మనం బౌల్ నుంచి ఇలాగ ట్యాప్ చేసుకుంటే మనకు కేక్ అనేది సపరేట్ అవుతుంది. కేక్ ఎంత స్పాంజీగా ఉందో చూడండి, కొంచెం కూడా మాడలేదు. అండి, ఎంతో ఈజీగా టేస్టీ అయిన చాక్లెట్ కేక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.